వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూరా. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ దుర్ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్ర సంతాపం. కేంద్ర సర్కార్ నిర్లక్ష్యం కారణంగానే ప్రజల ప్రాణాలు పోయాయని ఆవేదన. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వృక్షార్చన. ముక్రాకే గ్రామంలో మొక్కలు నాటిన ప్రజలు. రేవంత్ రాజ్యంలో కాంగ్రెస్ గూండాల అరాచకం. హైదరాబాద్ నడిబొడ్డున సామాన్యుల భూమి కబ్జా యత్నం. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో రోడ్డెక్కిన ప్రజలు. డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ర్యాలీ. సర్కార్ తీరుపై ఫైర్. ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు పెద్దగట్టు లింగమంతుల జాతర. హైదరాబాద్ విజయవాడ రహదారిపై ట్రాఫిక్ మళ్లింపు. సంగారెడ్డి జిల్లా గుమ్మడితల మున్సిపల్ పరిధిలో డంపింగ్ యార్డు తొలగించాలని రైతులు జేఏసీ చేపట్టిన ఆందోళన 13వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా ఇవాళ అన్నదాతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పార్టీలకు అతీతంగా జేఏసీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఇది ప్రజా పోరాటం, ప్రజా ఉద్యమం. ఇక్కడ ఏ ఉద్యమం చేసినా శాంతియుతంగా ఎవరికి ఇబ్బంది జరగదనే ఉద్దేశంతో గుమ్మడిదల మండలంలో ఉన్న 13 గ్రామాల ప్రజలు ఏకమై ఏకతాటి ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా ఒకటే పార్టీ, ఒకటే జెండా, ఒకటే అజెండా, అదే డంప్ యార్డు ఆపే వరకు ఉద్యమించాలని ఉద్దేశంతో ఏర్పడిన జేఏసీ చేసే కార్యక్రమాలన్నీ గత 13 రోజుల నుంచి శాంతియుతంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఉన్న లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సహకరిస్తున్నారు. అదేవిధంగా ఈ ఉద్యమం అనేది ఏ రాజకీయ నాయకులు చేసిన ఉద్యమం కాదు. ఇది ప్రజా ఉద్యమంలో ప్రతి ఒక్క మనిషి ఇందులో పాల్గొస్తున్నారు, శాంతియుతంగా స్వచ్ఛందంగా వస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మొక్కలు నాటారు. మాజీ ఎంపీ సంతోష్ కుమార్ తలపెట్టిన వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా గంగాధర మండలం బూరుగుపల్లిలో మొక్కలు నాటి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షిస్తామని ప్రమాణం చేశారు. కేసీఆర్ హరిత సంకల్పాన్ని సదా కొనసాగిస్తామన్నారు. గౌరవ ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇప్పుడే ఒక మొక్క నాటాను. ఇంకొక 2 మొక్కలు కూడా నాటుతాం. ఇక్కడ ఉన్న అందరం కూడా మనిషికి ఒక 3 మొక్కల చొప్పున నాటుతున్నాం. ఇదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా కేసీఆర్ గారి అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ముఖ్యంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త అయినటువంటి మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు మనం అందరం కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొందాం. మరి గౌరవ ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో హరితహారం అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభం చేసుకుని ఒక గ్రీన్ తెలంగాణగా, ఒక పచ్చ తెలంగాణగా భావి తరాలకు ఆక్సిజన్ను అందించాలి, భావి తరాల యొక్క భవిష్యత్తు కొరకు మరి మొక్కలు నాటి తద్వారా పల్లెలలో కూడా పల్లె ప్రగతి కార్యక్రమాలలో హరితహారం కానీ, తర్వాత పార్కులు కానీ ఎన్నో రకాలుగా మనం నిర్మాణం చేసుకున్నాం. ఇదంతా కూడా మరి ప్రాణవాయువు, సమస్త జీవకోటికి ప్రాణవాయువుని ఇచ్చేది వృక్షమే గనక, చెట్లే గనక అంత గొప్ప కార్యక్రమాన్ని ఆనాడు ప్రారంభించారు. మరొకసారి మరి తెలంగాణ బాపు, తెలంగాణ రాష్ట్ర పిత అయినటువంటి ఈ రాష్ట్ర సాధకుడైనటువంటి కేసీఆర్ గారికి మరి శిరస్సు వంచి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా.
జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా వృక్షార్చన చేపట్టడం సంతోషంగా ఉందన్నారు కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్. వెంగళరావు పార్కులో మొక్కలు నాటిన ఆయన కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం చేపట్టి తెలంగాణలో పచ్చదనం పెంపొందించిందని చెప్పారు. అయితే రేవంత్ పాలనలో హరితహారం కనుమరుగైందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారన్న ఆయన ఎక్కడికి వెళ్లినా మళ్లీ కేసీఆరే రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. దశాబ్దాల తెలంగాణ ప్రజల కోరిక నెరవేర్చినటువంటి తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మాజీ రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ ప్రెసిడెంట్ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఒక గొప్ప ఆలోచన చేయడం జరిగింది. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి మొట్టమొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసి పార్టీకి అండదండలుగా ఉన్నటువంటి బడుగు బలహీన అన్ని వర్గాల నుంచి ఏదైతే నాయకులను తయారు చేసి ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని కలలు సాకారం చేసినటువంటి నాయకులను చైర్మన్లుగా, కమిషన్ మెంబర్లుగా, వైస్ చైర్మన్లుగా తీర్చిదిద్దినటువంటి నాయకులందరినీ ఒక దగ్గరికి చేర్చి వాళ్ళందరితోని కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలనే ఆలోచనతోని సంతోష్ కుమార్ గారు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈరోజు వెంగళరావు పార్కులో కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా వృక్షార్చన కార్యక్రమం అందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఇందులో అన్ని వర్గాల నాయకులు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను కలుపుకొని పోయి ఒక పూసగుచ్చినట్టు, ఒక దండగుచ్చినట్టు కేసీఆర్ గారు మమ్మల్ని తయారు చేసిండ్రు. మేము ఏ రోజైతే తెలంగాణ 2 టర్ములు ఉద్యమంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి ఉన్నన్ని రోజులు కూడా ఏ విధమైనటువంటి కార్యాచరణ ఇచ్చినా కూడా, ఏ విధమైన కార్యాచరణ ఇచ్చినా ఒక సైనికుల వల్లే ముందుండి పనిచేస్తా ఉన్నాం. అప్పుడు ప్రభుత్వంలో ఉండి ఏ విధంగా పనిచేసినామో ఇప్పుడు కూడా ప్రభుత్వం లేకున్నా కూడా, ఏ విధంగా ప్రతిపక్షంలో ఉన్నా కూడా అదే స్ఫూర్తితో, అదే ఉత్తేజంతో, అదే ధైర్యంతో కేసీఆర్ గారికి మేము ఉంటాం, కేసీఆర్ గారి వెంట మేము ఉంటాం అనే విషయాన్ని ప్రజలకు తెలియాలనే ఆలోచనతో మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఏ రోజైతే కేసీఆర్ తెలంగాణ కోసం తన ఉన్నటువంటి పదవిని తృణప్రాయంగా వదిలిపెట్టిండో, మేము కూడా మాకున్నటువంటి పదవిని కూడా ఏ రోజైతే ప్రభుత్వం రాలేదో అదే రోజు తెల్లారి మేము అందరం కూడా మా పదవులను తృణప్రాయంగా కేసీఆర్ గారి కోసం మేము వదిలిపెట్టి కేసీఆర్ గారి కోసం ఇక్కడ పనిచేస్తా ఉన్నాం. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 3 చిన్నారులతో సహా 18 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు, ఆత్మీయులకు సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో భగవంతుడు మృతుల కుటుంబాలకు తట్టుకునే ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని ప్రార్థించారు. తొక్కిసలాటలో గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో జనాలను నియంత్రించడానికి మెరుగైన యంత్రాంగం అవసరముందన్నారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో చేసిన సంచలన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. తన కుర్చీకి ఎసరు పెట్టడానికే మంత్రులకు టైం సరిపోతలేదని, ఇక పనేం చేస్తారని చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. తన ఢిల్లీ కామెంట్స్ లో నెగిటివ్ ఫ్లేవర్ ను లేటుగా గుర్తించిన సీఎం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. రాహుల్ గాంధీ తనకు గురుతర బాధ్యతలు అప్పగించారంటూ అప్పటికప్పుడు లీకులిచ్చారు. ఛానళ్లలో బ్రేకింగ్ ప్లేట్లు ఎలాగైనా ఫిరాయించేలా చేయాలని పీఆర్ వింగ్ కు ఆర్డర్లు వేశారు. కానీ అప్పటికే పుణ్యకాలం గడిచిపోయింది. ఢిల్లీలో ఏం జరిగిందో గల్లీ జనాలకు తెలిసిపోయింది. రేవంత్ అసలు రాహుల్ ను కలవనేలేదని మీడియా సర్కిల్లో వదంతులు బయలుదేరాయి. భేటీ నిజమైతే ఫోటోలేవని లాజిక్కులు లాగుతున్నారు ప్రత్యర్థులు. నా ఎదురుగా కుర్చీలో కూర్చుంటే నేను వాళ్లతో ఏదైనా పని చేయించగలను. కానీ వాళ్ళు ఏకంగా నా కుర్చీపైనే ఎక్కి కూర్చుందామనుకుంటే ఏం చేయగలను? ఎస్, ఒక 4-5 సీనియర్లు అదే పనిలో ఉన్నారు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ మీడియాతో జరిపిన ఇష్టాగోష్ఠిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ విస్తరణ మాట అటుంచితే అధికార పీఠం ఎక్కిన నాటి నుంచే రేవంత్ ఢిల్లీ పయనం ఎక్కే విమానం, దిగే విమానం చందంగా ఉన్న సంగతి తెలిసిందే. 34వసారి అదే జరిగింది. కాకపోతే ఈ దఫా రాహుల్ గాంధీని కలిశానని మాత్రం చాటింపు వేసుకోగలిగారు. అందుకు పక్క ఆధారంగా పరిగణించగలిగే ఫోటోలు గట్రా ఇంకా రాజకీయ అంగట్లో దర్శనం ఇవ్వకపోవటం అనేక సందేహాలకు తావిస్తోంది. అవును,
రేవంత్ రెడ్డి కులగణన లెక్కలు రాహుల్ గాంధీకి అప్పజెప్పేశాడు. రేవంత్ రెడ్డి భుజంపై చేయి వేసి టెన్షన్ పతలాన్లో తిరుగాడుతూ ఇష్టంగా ముచ్చట్లాడాడు. నో వే, ఇక రేవంత్ రెడ్డి పాతివ్రత్యాన్ని ఎవరూ శంకించాల్సిన పని లేదు. అంతేకాదండోయ్, బీసీ కులగణనపై మార్చి 10వ తేదీన పార్లమెంట్ వేదికగా కేంద్రంలోని ఎన్డీఏ సర్కారును ఇండియా కూటమి నిలదీసేందుకు సిద్ధమవుతుందట. ఆ మహాకార్యంలో కూటమి పార్టీల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఏకతాటి మీదకు తెచ్చే బాధ్యతను రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డికి అప్పగించారట. వాళ్ళ మధ్య ఏమాత్రం గ్యాప్ లేదు. లోకులు ఏమైనా అనుకుంటారు, కానీ వాళ్ళవేవీ లెక్క పెట్టరు. ఆ అవసరం కూడా వాళ్లకు లేదు అన్నది ఆయన అనుచరుల మాట. అదంతా ఓకే, కానీ రాహుల్ గాంధీతో భేటీ అయినట్లు ఒక్క విజువల్ లేదా కనీసం ఫోటో కూడా బయటకు రాలేదు. ఎందుకు అనేది ప్రస్తుతం క్వశ్చన్ మార్క్. కచ్చిస్తే టెన్షన్ పదిలో జరిగింది రాహుల్ రేవంత్ భేటీ కాదని బయటకు పొక్కింది. సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు రోజు రోజుకు జటిలమవుతున్న క్రమంలో టాప్ లీగల్ ఎక్స్పర్ట్స్ తో మాత్రమే సమావేశమై ముఖ్యమంత్రి అక్కడి నుంచి నిష్క్రమించారన్నది ఒక టాక్. ఇదిలా ఉంటే రాహుల్ తో భేటీ అంకానికి విస్తృత ప్రచారం దక్కిందని నమ్మకం కుదిరాక సీఎం రేవంత్ రెడ్డి తుగ్లక్ రోడ్డు కోటిలో విలేకరులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. మంత్రివర్గ విస్తరణ గురించి చర్చించడానికి హస్తిన రాలేదని ఆయన వాళ్లకు సెలవిచ్చారట. ఆ పని తానొక్కడి వల్ల అయ్యేది కాదని కూడా తేల్చి చెప్పారట. కులగణన జరిగిన తీరును రాహుల్ కు కూలంకషంగా వివరించాను అన్నారట. గజ్వేల్, సూర్యాపేట బహిరంగ సభల్లో ఒకదానికి ఆయనను ఆహ్వానించినట్లు చెప్పుకొచ్చారట. అయితే దీనిపై రాహుల్ గాంధీ స్పందన ఏంటి అనేది గోప్యంగా ఉంచారట. తన మంత్రివర్గ సహచరుల పనితీరును సీఎం సీటుపై కన్నేసిన వాళ్ళ సరళిని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారట రేవంత్ రెడ్డి. మంత్రుల్లో 4-5 సీనియర్లు తన సీటుకు ఎసరు పెడుతున్నారని నర్మగర్భంగా తెలిపారట. వాళ్ళు తన కుర్చీపై ఎక్కడానికి చూపిస్తున్న శ్రద్ధ పని మీద చూపించడం లేదని చిన్నబుచ్చుకున్నారట. ఇన్ని చెప్పిన రేవంత్ ఇండియా కూటమి ముఖ్యమంత్రులను సమన్వయపరిచే గురుతర బాధ్యతను రాహుల్ తనకు అప్పగించిన విషయం కీలకమైందని మాత్రం గుర్తించలేకపోయారట పాపం. ఆ సంగతిని ఇష్టాగోష్ఠిలో ఢిల్లీ విలేకరులతో చెప్పడం మర్చిపోయారు. ఇంతలో రేవంత్ షేర్ చేసిన విషయాలు బ్రేకింగ్ న్యూస్ రూపంలో బయటకు వచ్చింది. అప్పుడు రాహుల్ తనకు అతి ముఖ్యమైన పనిని పురమాయించిన కొసర విషయం యాదికొచ్చింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన పర్సనల్ పిఆర్ విభాగాన్ని రంగంలోకి దించి ముఖ్యమైన ఆ సంగతిని లీక్ ఇప్పించేశారు. ఇంకేం, వెంటనే ఛానళ్లు సైతం బ్రేకింగ్ ప్లేట్లు ఫిరాయించాయి. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఆ ప్రయాస వృధా అయిపోయింది. అప్పటికే ఢిల్లీలో ఏం జరిగిందో గల్లీ గల్లీలో జనాలకు తెలిసిపోయింది. రేవంత్ రెడ్డి పరువు పోయింది. ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గంలో బీజేపీకి చెందిన నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. నెరడిగుండ మండల బీజేపీ అధ్యక్షులు సంతోష్ అనుచరులతో కలిసి గులాబీ దళంలో జాయిన్ అయ్యారు. బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీలో కార్యకర్తలకు తగిన గుర్తింపు లేకపోవడంతోనే బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు సంతోష్ తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గంలో బీజేపీకి చెందిన నేతలు కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. నెరడిగొండ మండల బీజేపీ అధ్యక్షులు సంతోష్ అనుచరులతో కలిసి గులాబీ దళంలో జాయిన్ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, నెరడిగొండ మండలంలో బీజేపీకి చెందిన నేతలు కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. అసలు ఎంతమంది జాయిన్ అయ్యారు? ఎందుకు వాళ్ళు బీజేపీని వీడారు? ఇందులో ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గంలోని నీరోడగండకు చెందిన బీజేపీ మండల అధ్యక్షుడు సాబ్లే సంతోష్ తన అనుచరులు 100 మందితో కలిసి బోత్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీకి చెందిన బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అదే జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీలో కానీ ఇటు కాంగ్రెస్ పార్టీలో కానీ జనం ఆదరణ క్రమక్రమంగా తగ్గిపోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరాలన్న ఆలోచనలు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీలో కానీ ఇటు బీజేపీ పార్టీలో కానీ కార్యకర్తలకు సరైన గుర్తింపు లేదని నేరడుగొండ మండల బీజేపీ అధ్యక్షుడికి కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ లో చేరిన సంతోష్ చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ పార్టీలో కార్యకర్తలు గుర్తింపు లేదని, నాయకులు కూడా గుర్తింపు లేదని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 4 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా ఒక ఎంపీ ఉన్నప్పుడు కూడా జిల్లాలో కార్యకర్తల గురించి బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పట్టించుకునే పరిస్థితులు లేరని, ఆ పార్టీలో ఉండడం ఇక వృధా అనే ఆలోచనతోని తాను బయటకు వచ్చినట్టు చెప్పడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పాలనపై కూడా ఆయన సంతోష్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. జనం తిరగబడే పరిస్థితి ఉందని, కాంగ్రెస్ పాలనలో సైతం జనం ఎక్కడికక్కడే తిరగబడే పరిస్థితి ఉందని, పూర్తిగా 6 గ్యారెంటీల పేరుతో జనాలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికల్లో తగిన విధంగా ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి అని చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేరడుగొండ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఈ నేరడుగొండ బీజేపీ పార్టీకి చెందిన మండల అధ్యక్షుడు సంతోష్ తో పాటు మరో 100 మందికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కండువాలు కప్పి పార్టీలో సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా అనిల్ జాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనపై పూర్తిగా జనం తిరగడే పరిస్థితి ఉంది. అలాగే బీజేపీ పార్టీ కూడా భవిష్యత్తు లేదని చెప్పడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో మోసం చేయడం జరిగింది. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా జనం కాంగ్రెస్ పాలనపై తిరగబడే పరిస్థితి ఉందని, స్థానిక ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా జనం ఇటు బీజేపీ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీకి తగిన విధంగా బుద్ధి చెప్తారని, బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ చూసినా ఆదరణ కనబడుతుందని, బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే గత 10 ఏళ్ల కాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ ఇటు బోత్ నియోజకవర్గం కానీ అభివృద్ధి చెందడం జరిగిందని చెప్పడం జరిగింది. భవిష్యత్తు కూడా బీఆర్ఎస్ పార్టీగా ఉంటుందని, అందుకని ఎక్కడ చూసినా కానీ జనాల్లో గ్రామాలలో వెళ్తుంటే ఖచ్చితంగా జనం ఆదరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కూడా ఇచ్చోడ మండలం గుబ్బా గ్రామానికి వెళ్ళిన సందర్భంగా గుబ్బా గ్రామానికి చెందిన 100 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని ఎక్కడ చూసినా కానీ ప్రజలు ఆదరణ మాత్రం పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుందని, ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజలు ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీని నమ్ముతున్నారని, భవిష్యత్తు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటుందని, రానున్న భవిష్యత్తులో కూడా ఈ స్థానిక సంస్థ ఎన్నికలు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపే జనం ఉన్నారని అనిల్ జాదవ్ చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజు. వేసవి ఇంకా ప్రారంభం కానే లేదు. అప్పుడే చెరువులు ఎడారిని తలపిస్తున్నాయి. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చేన్లు తడి ఆరిపోయాయి. సాగునీరందక అన్నదాత కన్నీటి పర్యంతం అవుతున్నాడు. గతంలో ఎన్నడూ వేసవికి ముందు ఇలాంటి పరిస్థితి లేదని అంటున్నారు. తగిన సాగునీరు లేక వరి, మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయి. దాంతో పశువులకు మేతగా వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో అప్పుడే ఎండలు ఠారెత్తుతున్నాయి. దీంతో సాగుకు ఇబ్బందులు తప్పడం లేదు. కరీంనగర్ జిల్లాలో వేసవికి ముందే యాసంగి పంటలు ఎండుతున్నాయి. కాలువల ద్వారా నీళ్లు రాక, బావులు, బోర్లలో నీళ్లు లేక సాగునీటి కోసం రైతులు కష్టాలు మొదలయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో బావుల్లో పూడిక తీసుకుంటూ కొత్త బోర్లు వేయిస్తూ ఇప్పటి నుంచే సాగునీటి కోసం తంటాలు పడుతున్నారు. కరీంనగర్ జిల్లా రైతులకు గత యాసంగి సీజన్ నుంచి కష్టాలు తప్పడం లేదు. నిరుడు యాసంగిలో గంగాధర మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్ పరిధిలో సకాలంలో నీటిని విడుదల చేయని కారణంగా
వ్యాలపల్లి, నారాయణపూర్ తదితర గ్రామాల్లో పంటలు ఎండిపోయాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాలువ కింద ఉన్న చివరి ఆయకట్టుకు నీళ్లందక రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత అనుభవాలతోనైనా మేల్కొని ప్రభుత్వం సరైన రీతిలో నీటి నిర్వహణ చేపడుతుందని భావించిన రైతులకు ఈసారి కూడా నిరాశే మిగిలింది. జిల్లా కేంద్రానికి అతి చెరువులో ఉన్న చామన్పల్లి, ఎలబోతారం, నల్లకుంటపల్లి, ముగ్ధంపూర్ తదితర గ్రామాల్లో కాలువ నీళ్లందక పంటలు ఎండుతున్నాయి. చామన్పల్లి గ్రామానికి వచ్చే 11R కాల్వకు సరిపడా నీళ్లు వదలకపోవడంతో చివరి పొలాలకు అందడం లేదు. ఈ కాలువ కింద సుమారు 150 ఎకరాల ఆయకట్టు ఉండగా కాలువలో పారుతున్న నీరు 50 ఎకరాలు కూడా సరిపోవడం లేదు. చామన్పల్లికి చెందిన రైతు బోగొండరాజు బావి నీళ్లతో గత ఏడాది 3 ఎకరాల్లో వరి, ఎకరంలో మొక్కజొన్న సాగు చేశారు. సాగునీరు అందక ఇబ్బంది పడ్డారు. ఆ అనుభవంతో ఈసారి 3 ఎకరాల్లో మొక్కజొన్న, ఎకరంలో వరి సాగు చేశారు. బావి పూర్తిగా ఎత్తేయడంతో 2 లక్షలు ఖర్చు చేసి బోరు వేయించుకున్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో బోరు ద్వారా ఆశించిన స్థాయిలో నీరు అందడం లేదు. నీళ్లు లేక మక్క పూర్తిగా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. వరి పొలం కూడా ఎండిపోయింది. మహిళా రైతు బోగొండ లక్ష్మి సాగు చేసిన 3.20 ఎకరాల మక్క పంటను పశువులకు వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాలువ చివరి ఆయకట్టు రైతులందరికీ ఇదే పరిస్థితి నెలకొంది. కరీంనగర్ జిల్లాలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ లేవు. కేసీఆర్ పాలనలో నిరుడు వేసవిలో చెరువులన్నీ మత్తళ్లు దుంకేవే. ఇప్పుడు వేసవి రాకముందే పంటలు ఎండిపోతున్నాయి. ఇంకా 2 నెలల పాటు పంటలకు నీటి తడులు అవసరం ఉంటుంది. దీంతో ఏం చెయ్యాలో రైతులకు తోచడం లేదు. ఇప్పటికే కరీంనగర్ మండలంలోని చామన్పల్లి, ముగ్ధంపూర్, నల్లకుంటపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో గల రామన్నపేట, దేవునిమిట్ట, ఇల్లంతకుంట మండలంలోని గాలిపల్లి, సిరికొండ, పెద్ద లింగాపూర్, ఓగులాపూర్ తదితర గ్రామాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ఇక గంగాధర మండలంలో గల నారాయణపూర్, మిడ్మానేరు పరిధిలోని తోటపల్లి రిజర్వాయర్ ఆయకట్టు మండలాలు గన్నేరువరం, చిగురుమామిడి, సైదాపూర్, తిమ్మాపూర్లో మరికొన్ని రోజుల్లో ఇలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. అధికారులు పర్యవేక్షించి కాలువల ద్వారా సరిపడా నీళ్లు ఇవ్వాలని, చివరి ఆయకట్టుకు నీరందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేకపోతే ఆందోళనకు దిగాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలనే సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోంది. నల్గొండ జిల్లా కేంద్రంలో ఎన్నికలకు ముందే లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ఇచ్చినా ఇంటి తాళాలు అప్పగించకుండా అలసత్వం ప్రదర్శిస్తోంది. ఫలితంగా ఎంతో నాణ్యతతో నిర్మించిన ఇళ్లన్నీ పర్యవేక్షణ లేక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. నల్గొండ జిల్లా కలెక్టరేట్ వెనుక భాగంలో 550 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సర్వాంగ సుందరంగా నిర్మించింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. రిజర్వేషన్ల ప్రకారం డ్రా సిస్టమ్ ద్వారా అప్పటి కలెక్టర్ 550 మంది లబ్ధిదారుల్ని ఎంపిక చేశారు. వెంటనే ఇంటి ప్రొసీడింగ్ పత్రాలను కూడా అందజేశారు. ఎన్నికల కోడ్తో గృహ ప్రవేశాలు వాయిదా పడగా అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వారిని ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా అప్పటికే ఎంపిక చేసిన లబ్ధిదారుల లిస్టును హోల్డ్లో పెట్టాలని రేవంత్ సర్కార్ జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. దీంతో లబ్ధిదారుల ఆశలన్నీ అడియాశలయ్యాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల తాళాలు ఇవ్వాలని లబ్ధిదారులు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. మంత్రి ఓకే చెప్పలేదంటూ తాచారం చేశారు. దీంతో ఆగ్రహించిన లబ్ధిదారులంతా ఒక్కటై కదిలారు. ఓపిక నశించిన లబ్ధిదారులు ఇళ్ల తాళాలు పగలగొట్టి వంట వార్పు నిర్వహించారు. సర్కారు తీరును ఖండిస్తూ నిరసన తెలిపారు. దీంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. హుటాహుటిన పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకొని వారిని అడ్డుకున్నారు. అందరినీ బయటకు పంపించి ఇండ్లకు తాళాలు వేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే గృహప్రవేశం చేసుకునేలా అనుమతినిస్తామని హామీ ఇచ్చారు. దీంతో లబ్ధిదారులంతా శాంతించి ఆందోళనలు విరమించారు. నాకు ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు డబల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం లాటరీ ద్వారా ఎన్నిక చేశారు. దాంట్లో ఒక చిట్టి ఇచ్చారు. ఆ పేపర్ ఇవ్వబట్టే మేము వస్తుంది, మాకు ఏ ఇల్లు వస్తుంది, మాకు ఏ బాధ లేదని మేము నమ్మకంతో ఆశతో ఉన్నాం. ఇన్ని రోజుల నుంచి ఎలక్షన్లు వచ్చినాయి. ఈయన సంవత్సరం అయింది. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, మళ్ళీ టైం తీసుకోరి అని అంటున్నాడు. పేదపాలన అని లాటరీలలో మళ్ళీ మన చిట్టీలని 5 తీసిరు.
అవి తీసి మళ్ళీ వాళ్ళకి ఇస్తారో తెలియదు, మాకు ఇస్తారో తెలియదు, మాకు ఇస్తారో తెలియదు. ఇప్పుడు వాళ్ళకి సర్వే అంటారు, ఒకసారి ఇంటికి వచ్చి ఒకసారి సర్వే అంటాడు, మళ్ళీ రేషన్ కార్డులకు ఒకసారి సర్వే అంటాడు, దానికోసారి సర్వే అంటాడు. మాకు నమ్మకం లేదు. మాకు వచ్చినాయి మాకు ఇవ్వండి, మాకు నమ్మకం లేదు. మేము ఈ నుంచి పోము, మాకు ఇచ్చేదాకా మేము ఈ నుంచి పోము. కాంగ్రెస్